చారి ఏమో ఇద్దరినైతే తీసుకొని ఆఫీస్లోకి అయితే వచ్చారనమాట. గంగ గదిలోకి అయితే తీసుకొచ్చి, మేడం గారు ఇతను సంతోషి నాన్నగారు, సంతోషి మేనమామ గారు అని చెప్పేసి అయితే పరిచయం చేశారనమాట. అంటూ ఉంటుంటే నమస్తే అని చెప్పేసి అంటే, గంగ కూడా ఎదురుగా నమస్తే అని చెప్పేసి అయితే, ఏంటి మీ ప్రాబ్లం చెప్పండి అని చెప్పేసి అంటూ ఉంటుంటే, చారి ఏమో సంతోషి గారు మన గంగాధర్ని చాలా ఇష్టపడుతున్నారు కదండి, గంగాధర్ వివరాలు అడిగితే నేను చెప్పాను, అంతా పాజిటివ్గానే చెప్పాను, అంతా మంచిగానే చెప్పాను, ఎటువంటి ఇది లేదని చెప్పాను అని చెప్పేసి అయితే చారి ఏమో గంగతో అంటూ ఉన్నాడనమాట. అంటుంటే గంగకేమో చాలా కోపం అయితే వచ్చేస్తుంది అనమాట. చాలా కళ్ళెర చేసి చూస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళిద్దరేమో గంగాధర్ డీటెయిల్స్ అడిగారు, మీరు ఎలా అయినా హెల్ప్ చేయాలి, మీరు కూడా ఒక మాట చెప్తే మీ నోటితో గంగాధర్కి పెళ్లి చేయడానికి మేము ఒప్పుకుందాము అని చెప్పేసి మీరు కూడా ఒక మాట అనండి అని చెప్పేసి అయితే చారి అంటూ ఉన్నారనమాట. వాళ్ళిద్దరి డీటెయిల్స్ అందుకని వీళ్ళిద్దరిని తీసుకొచ్చాను అని చెప్పేసి అయితే చారి అంటూ ఉంటుంటే, ఇక్కడేమో తినేమో చాలా షాకింగ్గా ఉండి, మీరే ఎలా అయినా హెల్ప్ చేయండి అని చెప్పేసి అయితే వాళ్ళిద్దరు అంటూ ఉన్నారనమాట. తినేమో ఒకసారి బ్యాక్ సైడ్కి వెళ్తుందనమాట. రోకలో ఏదో ఒకటి తెచ్చి ఎత్తేసి, కోపం ఉంది కదా నీ వల్ల ఇదంతా జరిగింది కదా అని చెప్పేసి అయితే రీకలెక్ట్ చేసుకుంటుంది గంగ వాళ్ళ మావయ్య అనే మాటలన్నిటిని కూడా. అంటుంటే ఇదంతా నీ వల్లేగా జరిగింది అని చెప్పేసి చెంగయ్య అంటూ ఉన్నాడనమాట. ఆ మాటలన్నిటిని కూడా తనైతే మైండ్లోకి తెచ్చుకొని ఒకసారిగా రీకలెక్ట్ చేసుకుంటుంది అనమాట. మీరే ఎలా హెల్ప్ చేయాలని చెప్పేసి అయితే సంతోష్ వాళ్ళ మావయ్య నాన్నగారు అయితే బతిమాలుతూ ఉన్నారని, నమస్కారం మీరే ఎలా మాకు హెల్ప్ చేయండి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. తినేం సమాధానం చెప్పలేక ఉండిపోయింది. ఫీ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్.